హలో టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మాధవిని. క్రిస్పీగా ఉండే పిల్లలకి ఈవినింగ్ స్నాక్ లాగా ఉండే అటుకులు ఎలా రెడీ చేసుకోవాలో ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ కడాయి పెట్టుకొని దాంట్లో అటుకులు వేసుకొని ఓన్లీ ఆ అటుకులు మాత్రమే బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై చేసుకుంటే ఏంటంటే చాలా బాగా వస్తాయి టేస్ట్. చూడండి, ఇలా అంటే ఇలా నలిగిపోవాలన్నమాట. అంత వచ్చే వరకు వాటిని మనం బాగా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత అదే కడాయిలో మనం ఆయిల్ వేసుకోవాలి. అటుకులకి ఎంత సరిపోతుందో అంత ఆయిల్ అయితే వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 1/2 kg అటుకులు తీసుకున్నాను. దాంట్లో పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి ఇంకా తర్వాత పుట్నాల పప్పు వేసుకోవాలి. తర్వాత దీంట్లో మీకు ఏమేమి కావాలో అన్నీ యాడ్ చేసుకోవచ్చు. పల్లీలు కానీ కాజు కానీ యాడ్ చేసుకోవచ్చు. కరివేపాకు వేసాను ఇప్పుడు, కానీ నేను పల్లీలు కాజు యాడ్ చేయట్లేదు. ఎందుకంటే మా పిల్లలు తినడానికి అంత సరిగ్గా ఇష్టపడరు, వాటిని వేరేస్తూ ఉంటారు. అందుకని నేను వేయట్లేదు. మీకు కావాలనుకుంటే అవి యాడ్ చేయండి. నేనైతే అవి స్కిప్ చేశాను. ఇప్పుడైతే చూడండి, అవి బాగా ఫ్రై కావాలి ఆయిల్లో. పుట్నాల పప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి బాగా ఫ్రై కావాలి. దాంట్లోనే మొత్తం పుట్నాల పప్పు ఆయిల్లోనే ఉడికిపోయి మొత్తం ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి. తర్వాత మనకి అటుకులకి సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి. దాంట్లో సాల్ట్ వేసుకొని కొద్దిగా పసుపు వాసన వెళ్ళిన దాకా ఫ్రై చేసుకోవాలి. వీటిని బాగా పసుపు వాసన వెళ్ళిపోయిన దాకా మనము ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మనం అయితే ఇప్పుడు వాటిని పక్కకైతే తీసుకున్నాము. చూసారా, నేను ఇలా అంటే అవి ఇలా విరిగిపోతున్నాయి, సౌండ్ కూడా వస్తుంది మనకు. ఇప్పుడు వీటిని వచ్చేసి మనం ఆ కడాయిలో కొద్దిగా తీసుకొని దాంట్లో వేసుకోవాలి. మనము ఎంతైతే ఫ్రై చేసుకుంటామో దాంట్లో నేనైతే చాటలో వెడల్పుగా ఉంటుంది, తొందరగా చల్లగా అయిపోతాయి అని చెప్పి నేను దాంట్లో వేసుకున్నాము. మనం ఫ్రై చేసుకున్న తర్వాత వాటిని చల్లారనివ్వాలి. చల్లారించిన తర్వాతనే మనం ఈ కడాయిలో వేసుకొని అన్నీ దాంట్లో వేసుకున్న తర్వాత బాగా కింద మీదకి మొత్తం దాంట్లో మిక్స్ అయిపోయేలాగా కలుపుకోవాలి. ఇవి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి, క్రిస్పీగా ఉంటాయి. పిల్లలు కూడా ఈవినింగ్ స్నాక్స్ చాలా బాగా ఇష్టపడి తింటూ ఉంటారు. మా పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా తింటూ ఉంటాము. చాలా టేస్ట్, చాలా ఈజీ ప్రాసెస్ కూడా ఉంటుంది. ఒక్కసారి అయితే ట్రై చేయండి. నాకు తెలిసి ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటుంది, కానీ ట్రై చేయండి. చాలా బాగుంటాయి, చాలా టేస్ట్ కూడా ఉంటాయి. పిల్లలు ఇష్టంగా చాలా తింటూ ఉంటారు. ఈవినింగ్ టీ టైంలో కూడా ఇవి తినొచ్చు, చాలా బాగుంటుంది. అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.